విశేషంగా ప్రత్యక్ష దైవంగా సూర్యనారాయణ స్వామిని ఆరాధించడం అనేది పరంపరగా వచ్చి ఉన్నది. అందులోనూ ఎంతో విశేషంగా రామాయణంలో యుద్ధకాండలో స్వయంగా అగస్త్య మహర్షి శ్రీరామచంద్రుడికి ఉపదేశించినటువంటిది ఈ ఆదిత్య హృదయం అనేది. ఇటువంటి ఆదిత్య హృదయాన్ని పఠించడం ద్వారా సకల విధమైనటువంటి శ్రేయస్సులు మనకి లభిస్తాయి అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఇటువంటి ఆదిత్య హృదయాన్ని అందరూ కూడా పఠించాలి. ప్రతిరోజు మనం ప్రత్యక్షంగా చూసేటటువంటి సూర్యనారాయణ స్వామి యొక్క స్తోత్రమైనటువంటి ఈ ఆదిత్య హృదయాన్ని అందరూ కూడా పఠించాలి. తద్వారా అందరూ కూడా శ్రేయోవంతులు